ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ గురించి అంతటా వైరల్ అయ్యింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎంత సంపాదిస్తున్నారో అంతా బయటపడింది. ముఖ్యంగా ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత సంపాదిస్తున్నారో చెప్పటానికి ఒక యూట్యూబర్ బయటకి వచ్చాడు. తనే నా అన్వేషణ. ఇప్పటికే ఎంతోమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గుట్టు బయటపెట్టిన అన్వేష్ తాజాగా టేస్టీ తేజ, సిరి హనుమంత్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, వాటి వల్ల వారు అందుకున్న లాభాల గురించి కూడా ఒక వీడియో విడుదల చేశాడు నా అన్వేషణ అన్వేష్. అందంగా ఉండేది కాబట్టి టిక్‌టాక్ వీడియోల వల్ల ఫేమస్ అయ్యింది సిరి హనుమంత్. ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. మెల్లగా ఫేమస్ అయ్యి పెరిగి పెద్దదయ్యింది. పెరిగి పెద్దదవటంతో నాగార్జున చూశారు. ఆయన మన్మధుడు కాబట్టి చూశాడు. బిగ్ బాస్లో అవకాశం ఇస్తే షన్నుతో ప్రేమాయణం నడిపింది. అందులో నుండి బయటకు వచ్చిన తర్వాత నిమిషానికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి 3 బ్యూటీ ట్రీట్మెంట్స్ హాస్పిటల్ని ప్రారంభించింది. అక్కడ ఒక్క సిట్టింగ్కే 80,000. హర్ష సాయితోనే దానిని ఓపెన్ చేయించారు. ప్రస్తుతం హర్ష సాయికు రావాల్సిన 15 కోట్ల బెట్టింగ్ ప్రమోషన్ డబ్బులు ఆగిపోయాయి. ఒక రేప్ కేసుతో పాటు మొత్తం తనపై 26 కేసులున్నాయని చెప్పుకొచ్చాడు అన్వేష్. ఇక సిరి హనుమంత్ బ్యూటీ ట్రీట్మెంట్ క్లినిక్ ఓపెనింగ్కు వచ్చిన 30 మంది కూడా బెట్టింగ్ మాఫియాకు చెందిన వాళ్లే. 3 క్లినిక్స్కి 6 కోట్లు పెట్టుబడి పెట్టింది. బెట్టింగ్ యాప్స్ వల్ల 10 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది లీగల్ కాదు అని సిరి హనుమంత్ గుట్టు బయటపెట్టాడు అన్వేష్. టేస్టీ తేజ తిండికి తికానా లేనోడు. పనికిరాని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అదే సమయంలో సినిమా వాళ్లతో ఎక్కువగా కనెక్షన్స్ ఉండటం వల్ల వాడికి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత నా అంత తోపే లేడు అనుకున్నాడు. అలా దాదాపు 10 కోట్ల పెట్టుబడితో 28 కాఫీ షాప్స్ పెట్టాడు అని చెప్పుకొచ్చాడు టేస్టీ తేజ. నిజాయితీగా డబ్బులు సంపాదిస్తే తప్పులేదు. యూట్యూబ్లో టేస్టీ తేజకు వచ్చింది 10,000. సిరి హనుమంత్ ఏమో పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. వారికి ఇంత డబ్బులు ఎక్కడివి అని ఒకసారి ఆలోచించాలి కదా. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాటికి సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేసేశారు. పోలీసుల దగ్గర ఆధారాలున్నాయి, కానీ ఆ వీడియోలు చూపించడానికి యూట్యూబ్ యాజమాన్యం ఒప్పుకోవటం లేదు అని తెలిపాడు అన్వేష్. అలా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మరో వీడియో విడుదల చేసి హల్చల్ చేస్తున్నాడు ఈ యూట్యూబర్. అంతేకాకుండా హర్ష సాయిని పట్టిస్తే 5 నుంచి 10 లక్షల బహుమతి కూడా ప్రకటించాడు.